హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 176 పాయింట్స్ గెయిన్ అయి 56,125 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 68 పాయింట్స్ గెయిన్ అయి 16,705 రికార్డ్ స్థాయిలో అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. రీసెంట్ డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం, గ్లోబల్ మార్కెట్స్లో అంత స్ట్రెంత్ కనిపించట్లేదు, బట్ ఇండియన్ మార్కెట్స్ వాటిని రెసిస్ట్ చేస్తూ ప్యారలల్గా మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటున్నా మన ఇండియన్ మార్కెట్స్ పట్టించుకోవట్లేదు. స్పెషల్లీ నిఫ్టీ రిలేటెడ్గా మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అంతలా రీసెంట్ డేస్లో ర్యాలీ అవ్వలేదు, కానీ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి ర్యాలీ అవుతున్నాయి. బట్ ఓవరాల్ మార్కెట్స్ మనకి గ్లోబల్ మార్కెట్స్తో డిస్కనెక్ట్ అవుతూ కొంతవరకు టాప్ సైడ్కి మూవ్ అవుతున్నాయి. ఈవెన్ ఇవాళ ఓపెనింగ్ తర్వాత కొంతవరకు మనకి కరెక్షన్ కనిపించిన లో లెవెల్స్ నుంచి నియర్లీ 150 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ర్యాలీ అయ్యే ప్రయత్నం చేసింది. ఎఫ్ఐఎస్ ఒక ఈక్విటీ డేటా చూస్తున్నా, ఎఫ్ఎన్ఓ డేటా చూస్తున్నా అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్ డేటా చూస్తున్నా నిఫ్టీ పరంగా మొత్తం నెగిటివ్ సైడే ఉంటున్నాయి. డేటా పరంగానే చూస్తే మార్కెట్లో స్ట్రెంత్ కనిపించట్లేదు. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా లేవు. కరెక్షన్ అవడానికి పాసిబిలిటీ ఉంటున్నా మార్కెట్ అగైన్ రికార్డ్ స్థాయిని అయితే టచ్ చేస్తుంది. మార్కెట్ ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు, ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు ఒక లెవెల్ని ఇంపార్టెంట్ లెవెల్ అనుకుని ఆ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా మన వ్యూ మార్చుకుంటామని అనుకుంటే ఆ ట్రెండ్ని మనం రైట్ చేస్తూ వెళ్ళొచ్చు. కాబట్టే చెప్పాను 16,240 అబవ్ మార్కెట్ ఉన్నంత వరకు కూడా వచ్చే ఎవ్రీ కరెక్షన్ కూడా ఒక ఆపర్చునిటీలోనే చూస్తున్నానని. ప్రెసెంట్ మనం ఉంటున్నది ఒక బై ఆన్ డిప్స్ మార్కెట్లో అని. వన్స్ ఆ 240 లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయితే నా వ్యూ మార్చుకుంటానని చెప్పాను. కాకపోతే 700 అబవ్ క్లోజ్ అయినా నేను 16,240 లెవెల్ని చేంజ్ చేస్తానని చెప్పాను. ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఫర్దర్గా ఒకసారి చార్ట్ అనాలిసిస్ అండ్ ఓఐ డేటా అనాలిసిస్ చేసి అలా చేంజ్ చేస్తున్న లెవెల్, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఏ రేంజ్ బిట్వీన్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను టెలిగ్రామ్లో డేటాని అయితే అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ రిలేటెడ్గా ప్రీవియస్గా మెయింటైన్ చేసిన వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈవెన్ ఆ ఈవెంట్ని రీజన్గా చూపిస్తూనే ఆప్షన్ సెల్లర్స్ని క్యారీ చేయొద్దు, పొజిషన్స్ని క్యారీ చేయొద్దు, ఇవాళ అవాయిడ్ చేయండి అని కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసే మార్నింగ్ మార్కెట్ అప్డేట్లో కూడా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బికాస్ ఇవాళ మనకి జాక్సన్ హోల్ మీటింగ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకునే కొంత డేటా, ఎవ్రీ ఇయర్ మీరు ఈవెంట్ గురించి వింటూ ఉంటారు కాబట్టి దాని గురించి కొంత డేటా అయితే తెలుసుకోండి. 1978లో జాక్సన్ హోల్ ఈ ఈవెంట్ని క్రియేట్ చేశారు. ఈవెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిఫరెంట్ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మనకు సంబంధించిన ఆర్బీఐ, వాళ్ళకి సంబంధించిన యూఎస్కి సంబంధించిన ఫెడ్, అలాగే యూరోప్ కానీ ఇతర ప్లేసెస్కి సంబంధించి డిఫరెంట్ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూర్చొని ఎకానమీ గురించి మాట్లాడుకుంటారు. అది ఒక ప్రైవేట్ ఈవెంట్. ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కామెంట్స్ వస్తాయి కదా. కొంతమంది ఇన్ఫ్లేషన్ ఇలా ఉంటుందని, లేకపోతే వడ్డీ రేట్లు తగ్గించాలన్నా పెంచాలన్నా కొన్ని కామెంట్స్ చేస్తారు. కాబట్టి ఆ కామెంట్స్ని మార్కెట్ సీరియస్గా తీసుకుంటుంది. బికాస్ మాట్లాడుకుంటున్న వాళ్ళు రిపోర్టర్స్ కాదు, సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన చైర్మన్స్ అండ్ టాప్ అఫీషియల్స్ కాబట్టి. అండ్ యూఎస్ ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తారని మార్కెట్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. అండ్ వస్తున్న ఇంకొన్ని అప్డేట్స్ ఏంటంటే, అక్కడ ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా ఉండవు, అసలు ఏ స్టేట్మెంట్స్ కూడా చేయరు. September 3 మనకి యూఎస్ ఒక ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుందన్నమాట. ఆ ఎంప్లాయ్మెంట్ డేటాని ఆధారంగా చేసుకొని ఎంప్లాయ్మెంట్ అంతా సరిగ్గా ఉంటే సెప్టెంబర్లో జరగబోతున్న ఫెడ్ మీటింగ్లోనే నెక్స్ట్ అప్డేట్ ఉంటుంది. కానీ జాక్సన్ అండ్ హోల్ మీటింగ్లో ఎటువంటి అప్డేట్, మేజర్ అప్డేట్ ఉండదనేలా కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎటువంటి స్టేట్మెంట్స్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో వస్తాయనేది అయితే మనం గమనించాలి. అండ్ అగైన్ ఆప్షన్ సెల్లర్స్కి ఈ డేటాను కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సెప్టెంబర్ మంత్ యూజువల్గా కొంత హెవీ వోల్టాలిటీతో ఉంటుంది. September 2018 6% ఫాల్ అయింది నిఫ్టీ. September 2019 6.5% ఫాల్ అయింది. అండ్ September 2020 నియర్ టు 6%, 5.7% దగ్గరగా రేజ్ అయింది. మీన్స్ ఏ మంత్లో కూడా రేంజ్ బౌండ్లో లేదు, లైక్ 2 or 3% ఇన్ బిట్వీన్, ఇలా రేంజ్ బౌండ్లో మార్కెట్ అయితే లేదు. మోస్ట్లీ వోల్టైల్గానే ఉంది. 600 to 800 పాయింట్ దగ్గరగా కూడా నిఫ్టీ పైకి ఆ కిందకి వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళు ఉన్న పాయింట్ నుంచి కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫర్దర్గా కూడా మా వ్యూని మార్కెట్ రిలేటెడ్గా బులిష్గానే ఉంచుతున్నాను, కానీ ఏ లెవెల్ బ్రేక్ అయితే వ్యూ మార్చుకుంటాను అనేది ఫర్దర్గా నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఓకార్డ్ ఫార్మా ప్రమోటర్స్ ఒక ప్లెడ్జింగ్ యాక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. అగైన్ ప్రమోటర్స్ నియర్లీ 2% దగ్గరగా ప్లెడ్జ్ చేయడంతో ఓవరాల్ వాళ్ళ ప్లెడ్జింగ్ యాక్టివిటీ 26.92%కి వెళ్ళింది. ఇలా ప్రమోటర్స్ అడిషనల్గా షేర్స్ని ప్లెడ్జ్ చేస్తున్నారంట. స్టాక్ నియర్లీ 5% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఉండే రేటింగ్ని బ్రిక్ వర్క్ వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన రేటింగ్ని డౌన్ గ్రేడ్ చేశారు. ప్రీవియస్గా BB- ఇస్తే దాన్ని డౌన్ గ్రేడ్ చేస్తూ ప్రెసెంట్ B రేటింగ్ని అయితే ఇస్తున్నారు. ఇలా రేటింగ్ డౌన్ గ్రేడ్ చేయడం కారణంగా వీళ్ళ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి వీళ్ళు మనీని అయితే రేస్ చేయడం కష్టం అవుతుంది. ఎప్పుడైనా రేటింగ్ డౌన్ గ్రేడ్ చేయడం నెగిటివే, కానీ రీసెంట్ డేస్లోనే స్టాక్ ఎక్కువగా కరెక్ట్ అయ్యేసరికి ఇలా వచ్చిన ఈ రేటింగ్ డౌన్ గ్రేడ్ ఒక ఇంపాక్ట్ ఇవాళ మనకి స్టాక్లో కనిపించలేదు. అండ్ ఈవెన్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా కూడా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన రేటింగ్ని అగైన్ కన్ఫర్మ్ చేస్తూ అవుట్లుక్ని స్టేబుల్గా ఉంచుతున్నారు. మీన్స్ ప్రీవియస్గా వాళ్ళు ఏ రేటింగ్ని అయితే ఇచ్చారో అగైన్ అదే రేటింగ్ని మెయింటైన్ చేస్తున్నారని. బోత్ వాళ్ళ లాంగ్ టర్మ్ ఇష్యూర్ రేటింగ్ కానివ్వండి అండ్ వీళ్ళ Tier 2 బాండ్స్ రిలేటెడ్గా ఉన్న రేటింగ్ని కానివ్వండి, ప్రీవియస్గా ఇచ్చిన రేటింగ్ని కన్ఫర్మ్ చేస్తూ
అవుట్లుక్ని స్టేబుల్గా ఉంచుతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్గా వీళ్ళు యూజ్ చేసే రా మెటీరియల్ అయినా స్టీల్ ప్రైసెస్ పెరుగుతూ ఉండేసరికి వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ పెరగడం, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం వీళ్ళు గ్రాడ్యువల్గా కార్ అలాగే 2 వీలర్ ప్రైజెస్ని అయితే పెంచుతూ వస్తున్నారు, ఆటో మేకర్స్ అయితే పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు అగైన్ ఇన్సూరెన్స్ రూపంలో వీళ్ళ మీద బర్డెన్ అయితే పడుతుంది. వీళ్ళ మీద పడదు, కన్స్యూమర్ మీద పడుతుంది, మీన్స్ కొనే వాళ్ళ మీద పడుతుంది. సో కొనే వాళ్ళ మీద భారం పెరుగుతూ ఉందంటే వాళ్ళు కొనడానికి కూడా ఆలోచిస్తారు. కాబట్టి డిమాండ్ ఎలా ఉంటుందన్న క్వశ్చన్ మార్క్ కూడా ప్రజెంట్ 4 వీలర్ అలాగే 2 వీలర్ ఇండస్ట్రీని అయితే ఇంపాక్ట్ చేస్తుంది. అసలు జరుగుతున్నది ఏంటి? నిన్న మనకి మద్రాస్ హైకోర్టు దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు కూడా వెహికల్ కొంటున్న వాళ్ళు సెప్టెంబర్ 1 నుంచి తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు అనేది తమిళనాడుకు సంబంధించింది. కాబట్టి ఫస్ట్ అది తమిళనాడులో కంపల్సరీగా ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ తమిళనాడులో ఉన్న ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా ఆ తీర్పుని పాటిస్తారా అనేది గమనించాలి. సో ఇప్పుడు తమిళనాడులో అలాంటి డెసిషన్ తీసుకుంటే ఇతర స్టేట్స్ వాళ్ళు అది ఫాలో అవుతారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ అదే ఫాలో అయినట్లయితే 4 వీలర్స్ కొంటున్న వాళ్ళు సెప్టెంబర్ 1 నుంచి కొంటున్న వాళ్ళు అడిషనల్గా ప్రతి ఇయర్ 7,000 దగ్గరగా ఇన్సూరెన్స్ మీద అడిషనల్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. బికాస్ మద్రాస్ హైకోర్టు వాళ్ళు చెప్పింది కేవలం బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ గురించే కాదు, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ గురించి మాట్లాడుతున్నారు, వెహికల్ ఓన్ డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇఫ్ అన్నిటిని యాడ్ చేస్తే 4 వీలర్స్ కొంటున్న వాళ్ళకి అడిషనల్గా 7,000 దగ్గరగా ప్రతి ఇయర్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఇంకా పెద్ద కార్స్ లైక్ 20 lakhs అండ్ అబోవ్ కార్స్ కొంటుంటే 14,000 దగ్గరగా ప్రతి ఇయర్ కూడా ఇన్సూరెన్స్ రూపంలోనే అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ 2 వీలర్స్ కూడా నియర్లీ 1,000 రూపీస్ దగ్గరగా పర్ ఇయర్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతుంది, కాబట్టి ఓనర్షిప్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇది ఫర్దర్గా ఆటో ఇండస్ట్రీ ఒక సెంటిమెంట్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది అనేలాగా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఒకరికి డిసడ్వాంటేజ్ అవుతుందంటే ఇంకొకరికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్వాంటేజ్ అవుతుంది, లైక్ ఐసిఐసిఐ లంబార్డ్ కానివ్వండి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్. కాకపోతే ఇది గుర్తుంచుకోవాల్సింది ఎంటైర్ ఇండియాలో ఇచ్చిన తీర్పు కాదు, సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది కాదు, ఒక స్టేట్కి సంబంధించిన హైకోర్టు వాళ్ళు ఇచ్చింది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ కెమికల్ స్టాక్ అయినా సుదర్శన్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక చిన్న అప్డేట్, సో న్యూస్ అప్డేటే స్టాక్ని ఎంతలా ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళ ప్రాఫిటబిలిటీని ఎంతలా మారుస్తుంది అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్లో మనం ఇది గమనించవచ్చు. 11/29 అది నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో దర్శన్ మెహతా దగ్గర నుంచి వచ్చిన అప్డేట్, తను గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ఈ సర్క్యులర్ని రిఫర్ చేస్తూ సుదర్శన్ కెమికల్స్ పెరగడానికి ఇదే రీజన్, ఆ పాయింట్లో నియర్లీ 6% దగ్గరగా స్టాక్ పెరిగింది, ఇదే రీజన్, ఇది గుడ్ న్యూస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ దీని రిలేటెడ్గా ఇంకొంతమంది అనలిస్ట్ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తుంటే ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్ కారణంగా వీళ్ళ ప్రాఫిటబిలిటీ నియర్లీ 25 to 50 crore దగ్గరగా ఇంపాక్ట్ అవుతుంది. ఓన్లీ వీళ్ళ ప్రాఫిటబిలిటీ 50 crore దగ్గరగా పెరుగుతుంది. ఇంతకీ వీళ్ళ ప్రెజెంట్ ప్రాఫిటబిలిటీ ఎంత? FY21లో నియర్లీ 140 crore దగ్గరగా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఉంది ప్రెజెంట్. సో జస్ట్ ఇప్పుడు వచ్చిన అప్డేటే 140 crore ప్రాఫిట్స్ని ఇంకొక 25 to 50 crore దగ్గరగా పెంచుతుందంటే అదొక స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ అయ్యేసరికి వాళ్ళ స్టాక్ మనకు అలా మూవ్ అవుతుంది. ఇందుకే వచ్చిన అప్డేట్ ఏంటి? సిబిఐసి వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు న్యాచురల్ మైకా బేస్డ్ పర్ల్ ఇండస్ట్రియల్ పిగ్మెంట్స్ రిలేటెడ్గా యాంటీ డంపింగ్ డ్యూటీని అయితే విధించడం జరిగింది. ఈ న్యాచురల్ మైకా బేస్డ్ పర్ల్ ఇండస్ట్రియల్ పిగ్మెంట్స్ని ఇండియాలో వీళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారు. అండ్ ఈ సెగ్మెంట్లో వీళ్ళకి 35% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. సో వీళ్ళు మాత్రమే తయారు చేస్తున్న ఒక కాంపోనెంట్ రిలేటెడ్గా గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ విధించేసరికి వీళ్ళకి ఇంకా ఫర్దర్గా డిమాండ్ అనేది పెరుగుతుంది. అసలు ఇంతకీ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి? ఇప్పటి వరకు ఇది విదేశాల నుంచి ఇండియాకి ఒకవేళ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఆ ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్ని గవర్నమెంట్ పెంచుతుంది. సో ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటి మీద ట్యాక్సెస్ పెరుగుతుంటే వస్తున్న ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏ ప్రైస్ అయితే సెల్ చేస్తున్నారో ఆ ప్రైస్ కంటే ఇంపోర్ట్ చేసుకుంటున్న ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వాళ్ళు మోస్ట్లీ ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అది కొంటారు. సో ఇలా వచ్చిన ఈ అప్డేట్తో స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది. పోనీ ఇందాక వచ్చిన అప్డేట్ ఇవాళ వచ్చింది, స్టాక్ రిలేటెడ్గా ప్రాఫిటబిలిటీని బూస్ట్ చేస్తుంది అనుకోవచ్చు. బట్ కర్ణాటక బ్యాంక్ అప్డేట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు ఇవాళ ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా చేయలేదు. బట్ కర్ణాటక బ్యాంక్ స్టాక్ అలా ర్యాలీ అవుతుండేసరికి అసలు ఎందుకని ర్యాలీ అవుతుందని మోస్ట్లీ వెతుకుతారు కదా, రీజన్స్ వెతుకుతారు కదా. అలా వెతికే ప్రయత్నంలో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ రిపోర్టర్స్ మెన్షన్ చేస్తున్న డేటా, లాస్ట్ మంత్ వీళ్ళు అనలిస్ట్ కాల్ని కండక్ట్ చేశారు. మీన్స్ వివిధ సెగ్మెంట్స్కి సంబంధించిన ఫైనాన్షియల్ అనలిస్ట్తో కర్ణాటక బ్యాంక్ వాళ్ళు సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసి కొన్ని డిస్కషన్స్ అయితే చేశారు. ఆ డిస్కషన్స్లో ఇక్కడ బిలో కనిపిస్తున్న లైన్స్ని మీరు గమనించినట్లయితే, కమింగ్ డేస్లో మేము QIP ద్వారా మనీని రేస్ చేయాలనుకుంటున్నాం, డబ్బులను రేస్ చేయాలనుకుంటున్నాం. వాటి రిలేటెడ్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఆన్ బోర్డ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. మీన్స్ కర్ణాటక బ్యాంక్లో వాళ్ళ వాటాని కొనడానికి పాసిబిలిటీ ఉంది. వాటి రిలేటెడ్గా అప్డేట్ని మేము సెప్టెంబర్ 2 జరిగే AGMలో యాన్యువల్ జనరల్ మీటింగ్లో అప్డేట్ చేస్తామని కర్ణాటక బ్యాంక్ వాళ్ళు అనలిస్ట్ కాల్లో అయితే అప్డేట్ చేశారు. సో ఇలా QIP అనే కాదు, ఫర్దర్గా కూడా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కర్ణాటక బ్యాంక్ దగ్గర నుంచి అయినా. ఒక ఎక్స్పెక్టేషన్స్తో సెకండ్ జరగబోతున్న AGM రిలేటెడ్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్ ఇవాళ 20% మూవ్ అయింది.
నెక్స్ట్ నాల్కో గురించి మాట్లాడుకోవాలి. చైనా వాళ్ళు పొల్యూషన్ కారణంగా అక్కడ ప్రొడక్షన్ తగ్గిస్తున్నారు అనుకున్నాం కదా, డిఫరెంట్ మెటల్స్ రిలేటెడ్ గా సేమ్ అదే కనిపిస్తుంది. అల్యూమినియం రిలేటెడ్ గా కూడా వాళ్ళ దగ్గర నుంచి అక్కడ అల్యూమినియం ని స్మెల్ట్ చేస్తున్న స్మెల్టర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొడక్షన్ ని తగ్గించారని, చైనా వాళ్ళు తగ్గించమన్నారని, కాబట్టి వాళ్ళ అల్యూమినియం ప్రొడక్షన్ తగ్గిస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు తగ్గించిన అల్యూమినియం స్మెల్టింగ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అనేది కేవలం 10% ఉంటుంది. గ్లోబల్ డిమాండ్ లో కేవలం 10% మాత్రమే అక్కడ వాళ్ళ ప్రొడక్షన్ తగ్గిస్తే ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు క్రియేట్ అవుతున్న 10% కాదు, ఫర్దర్గా కూడా చైనా వాళ్ళు అక్కడ ప్రొడక్షన్ ఇంకా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అది ఫర్దర్ గ్లోబల్ డిమాండ్ అండ్ సప్లైని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్ గా మెటల్స్ దట్టు అల్యూమినియం ఒక డిమాండ్ ని పెంచుతుంది అనేలాగా కొటాక్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇలా అప్డేట్ చేస్తూ నాల్కో ఒక ఫెయిర్ వాల్యూ అనేది 100 రూపీస్ పర్ షేర్ గా ఇస్తున్నారు. ప్రీవియస్ గా నాల్కోని సెల్ రేటింగ్ లో ఉంచారు, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ బై రేటింగ్ ఇస్తూ అండ్ టార్గెట్ ని కూడా ప్రీవియస్ గా ఇచ్చిన 80ని 100 గా ఇస్తున్నారు. వీళ్ళు కేవలం నాల్కో అనే కాదు, హిందాల్కోని కూడా అప్గ్రేడ్ చేశారు. సో చైనీస్ పొల్యూషన్ కారణంగా అక్కడ స్మెల్టింగ్ కొంత తగ్గిందనేసరికి గ్లోబల్ అల్యూమినియం ప్రైసెస్ అనేవి రికార్డ్ స్థాయికి రీచ్ అవడం, దీంతో ఇండియన్ అల్యూమినియం ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా ఇది వాళ్ళ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. దీంతో నాల్కో అలాగే హిందాల్కో ఇవాళ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఇఫ్ ఒకవేళ మీరు దీపక్ ఫెర్టిలైజర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే ఇవాళ మార్నింగ్ 7:30కి దీపక్ ఫెర్టిలైజర్స్ ఏజిఎం టేక్ అవేస్ అని మీకు కొన్ని ఇమేజెస్ని 3 ఇమేజెస్ని పెట్టాను. ఆ 3 ఇమేజెస్లో ఉన్న డేటాను గమనించడానికి ప్రయత్నించండి. సో ఫర్దర్గా మీకు ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న అండర్స్టాండింగ్ కొంత బెటర్ అవుతుంది. ఇది మన టెలిగ్రామ్లో 7:30కి ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. 2,45,000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది, అదే మన ఛానల్. నెక్స్ట్ క్యాన్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఒక పాయింట్లో స్టాక్ 9% దగ్గరగా ర్యాలీ అయింది. సో రీసెంట్ డేస్లో స్టాక్ కరెక్ట్ అవుతుండేసరికి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉందా, ఇక్కడ సెల్ చేయమని మల్టిపుల్ టైమ్స్ కామెంట్ సెక్షన్లో మన వాళ్ళు అడిగారు. బికాస్ నేను ప్రీవియస్గా కూడా సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్ హయ్యర్ ప్రైజెస్లో ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడ కూడా వాల్యూగా చూస్తున్నానని చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా అదే స్టాండ్ని మెయింటైన్ చేస్తున్నాను. పెరిగిన క్యామ్స్ అనే కాదు, సిడిఎస్ఎల్ రిలేటెడ్గా కూడా, బికాస్ కొన్ని స్టాక్స్ ఉంటాయి వాటికి కాంపిటీషన్ ఇచ్చే కంపెనీస్ ప్రెజెంట్ అండ్ ఈవెన్ ఫ్యూచర్లో కూడా రావడం కష్టంగా ఉంటుంది. అలాంటి కంపెనీస్ కేవలం స్టాక్ ప్రైస్ పెరిగిందని మనం ఎగ్జిట్ అయినట్లయితే మేబీ ఒక లక్ ఫ్యాక్టర్ ఉంటే కరెక్ట్ అవుతున్నప్పుడు లోయర్ ప్రైస్లో మనకు దొరకచ్చేమో. ఒకవేళ అలా లేకపోతే హైయర్ ప్రైజెస్ పెట్టే సైకాలజీ కూడా లేకపోతే ఇంకెప్పటికీ కూడా మనం ఆ కంపెనీలోకి ఎంటర్ అవ్వలేము. అండ్ ఇది జస్ట్ సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్ అనే కాదు, రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఫాలో అవుతున్న ప్రతిసారి కూడా హోల్డ్ చేస్తున్న వాటిలో బెటర్గా పర్ఫామ్ చేస్తున్న ఒకవేళ ఫాలో అవుతుంటే అది ఒక ఆపర్చునిటీలో చూడండి. ఒక మంచి కంపెనీలో వస్తున్న ప్రతి ఒక్క డిప్ ఒక ఆపర్చునిటీ అని మాట్లాడుకున్నాం. అండ్ మోస్ట్లీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే రీబౌండ్ అయ్యాయి. రీసెంట్ డేస్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకు కొంత అప్ సైడ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. అండ్ క్యామ్స్లో వచ్చిన ఈ ర్యాలీకి జస్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో వస్తున్న ర్యాలీ మాత్రం కారణం కాదు. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎక్స్చేంజెస్కి ఒక అప్డేట్ చేశారు. ఐఎఫ్ఎస్సి వాళ్ళు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ వాళ్ళు, ఐఎఫ్ఎస్సి వాళ్ళు వీళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చారని. గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంటుంది, అదొక ఫైనాన్షియల్ సెంటర్, అదొక ఫైనాన్షియల్ హబ్. అక్కడ ఆపరేషన్స్ని స్టార్ట్ చేస్తున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అసెట్ మేనేజ్మెంట్ సపోర్ట్ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చని, అలాగే ట్రస్టీషిప్ సర్వీసెస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చని ఐఎఫ్ఎస్సి వాళ్ళు వీళ్ళకి ఆథరైజేషన్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు గిఫ్ట్ సిటీ, గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీలో వీళ్ళ ఆఫీస్ని అయితే స్టార్ట్ చేస్తారంటున్నారు. అక్కడున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారనేసరికి ఫర్దర్గా వీళ్ళ రెవెన్యూస్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి కొత్త సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళు అలా అప్డేట్ చేసిన తర్వాత నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ చేశారు. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా స్టాక్ వన్ వే డైరెక్షన్లో మూవ్ అవుతూ 6.6% దగ్గరగా పాజిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ బిహెచ్ఈఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రష్యాకి సంబంధించిన జేఎస్సీ వాళ్ళతో ఎంఓయు అంటారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మీన్స్ వీళ్ళిద్దరూ కూడా టైఅప్ అయ్యారు. వేటి రిలేటెడ్గా టైఅప్ అయ్యారు? ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన విక్రమాదిత్య రిలేటెడ్గా స్పేర్ పార్ట్స్ని అలాగే కాంపోనెంట్స్ని వీళ్ళిద్దరూ కలిసి తయారు చేయబోతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సో రష్యన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అలాగే బిహెచ్ఈఎల్ వీళ్ళిద్దరూ కంబైన్ అయ్యి ఫర్దర్గా బిజినెస్ చేయబోతున్నారు అని వచ్చిన అప్డేట్స్లో స్టాక్ 3.5% దగ్గరగా ర్యాలీ అయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా అనాలిసిస్ నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.